సరే నీ ఇష్టం, చెప్తే వింటావా? ఉంటానులే. మేడం మేడం, ఎవరు కావాలి మేడం? ఎండి గారిని కలవాలి. పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు మేడం. పర్మిషన్ ఉంది కాబట్టే వచ్చాను. మా సార్ అయితే ఎవరొచ్చినా లోపలికి పంపించొద్దన్నారు మేడం. నీతో అలా చెప్పారా? నేను సార్ ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నాను. ఇందాకే నాకు ఫోన్ చేసి ఏదో ఫైల్ గురించి అర్జెంట్గా డిస్కస్ చేయాలి, ఓసారి ఇంటికి రమ్మని చెప్పారు. అందుకే ఆఫీస్ నుంచి రవి గారిని ఫాలో అవుతూ వచ్చాను. ఫాలో అవుతూ వచ్చారా? అదే అంటే రవి గారితో కలిసి వచ్చాను అనబోయి ఫాలో అవుతూ వచ్చానని చెప్పాను. సరే రమ్మని ఫోన్ చేస్తే నువ్వేంటి వెళ్ళొద్దు అంటున్నావు? సార్ రమ్మంటే వెళ్ళండి మేడం. వదిలేయమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. జైన్ వదిలేయమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. వదలండి, వదలండి, మా అన్నయ్యని వదిలేయండి. వదలండి, ఇన్స్పెక్టర్, మీరు తప్పు చేస్తున్నారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు నాకు కావాలి. నీకోసం వాడు, మీ అమ్మ, నీ బాబు అందరూ స్టేషన్కి రావాలి. వచ్చేలా చేస్తాను. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్ళు. మా అన్నయ్యని వదిలేయండి ప్లీజ్. ఏమే, వీణ్ణి కాపాడడానికి ప్రతిసారి ఎవడో ఒకడు వస్తాడు కదా, వాణ్ణి పంపు, అప్పుడు వీణ్ణి వదిలిపెడతాను. మా
ఇప్పుడు ఏం చేయాలి? అవును, నాన్నకి చెప్పాలి. ఫ్రెండ్ 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 ఏమైందమ్మా? ఏంట కంగారు? చెప్పమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైందమ్మా? రవి సార్, అర్జెంటుగా కాటన్ టీచర్ తీసుకునిరా. అలాగే సార్. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఈ దెబ్బలేంటి? నాకేం కాలేదు ఫ్రెండ్. జైన్ ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. వాడిని తీసుకెళ్లటంలో తప్పేం లేదమ్మా. అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుని ఉంటాడు, అందుకే తీసుకుని వెళ్ళి ఉంటాడు. నాలుగు తగిలిస్తే గానీ బుద్ధి రాదు ఇడియట్కి. జై తప్పేం లేదు ఫ్రెండ్, తప్పంతా ఆ పోలీస్ ఆఫీసర్దే. వాడి గురించి పక్కన పెట్టమ్మా. అసలు నీకు దెబ్బలు ఎలా తగిలే? జైని పోలీస్ ఆఫీసర్ అనవసరంగా కొడుతూ ఉంటే నేను అడ్డు వెళ్ళాను. కోపంతో తోస్తే దెబ్బ తగిలింది. ఎవడా పోలీస్ ఆఫీసర్ నా తల్లి మీద చేయి చేసుకుంటాడా? వాడికి ఎంత ధైర్యం! వాడి పేరేంటో తెలుసా? శ్రీరంగ అంట. తప్పులు చేస్తున్నా కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంటే నాను మీద చేయి చేసుకుంటాడా? వాడిని వదిలే ప్రసక్తే లేదా. వదిలిపెడితే తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడా? నా బంగారు తల మీద చేయి చేసుకుంటాడా? పదరవే. వెల్కమ్ కృష్ణ పరమాత్మ, వెల్కమ్. నువ్వొస్తావని నాకు తెలుసురా. నీకోసమే ఎదురు చూస్తున్నా. చిన్న చేపను ఎరగా వేస్తే పెద్ద చేప పడుతుందని నాకు బాగా తెలుసు.